తల నుంచి చాలా సందర్భాల్లో తెల్ల రంగులోను, కొందరిలో ఒకంత పసుపు రంగులోను రాలే పులుసులను చుండ్రు అంటారు. దీని బాధను అనుభవించేవారికి, చూసేవారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. సామాజికంగా ఇబ్బందికరమైన ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కాబట్టే చుండ్రును అరికడతాయని చెప్పే అనేక ఉత్పాదనలు, షాంపూలు దొరుకుతున్నాయి. తలపైన ఉండే చర్మం అనుక్షణం పాత కణాలను వదిలించుకొని కొత్త కణాలను పొందుతుంటుంది. ఈ క్రమంలో పొలుసులుగా చర్మ కణాలు తెల్లగా పొట్టులాగా రాలిపోతూ ఉంటాయి. ఇక కొందరిలో యుక్త వయస్సుకు వచ్చే సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల చర్మంపై తేమను కలిగించేందుకు నూనె వంటి ద్రవాన్ని స్రవించే సెబేస్టియన్ గ్రంథుల నుంచి స్రావాలు ఎక్కువగా వస్తుంటాయి. దాంతో అక్కడి వాతావరణం కాస్త జిడ్డుగా మారిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో అక్కడ మలేసేజియా ఫర్ఫర్ అనే ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. మాడిపై జిడ్డుగా ఉండే వాతావరణం దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. దాంతో చుండ్రు వేలల్లో గ్రీజ్లా గోళ్లకి వస్తుంటుంది. కొందరిలో ఇది తెల్లగా కాకుండా ఒకంత పసుపు రంగులోనూ ఉండవచ్చు. ఇక కొందరు తలను అంత పరిశుభ్రంగా ఉంచుకోరు, చాలా రోజులకొకసారి తలస్నానం చేస్తుంటారు. ఇక కొందరు ఎక్కువగా ఆటలాడుతూ వ్యాయామం చేస్తూ ఉండి కూడా తల నుంచి ఎక్కువగా చెమట కారుతున్న తలస్నానం చేయరు. చుండ్రు నివారణకు సాల్ట్ స్క్రబ్ గ్రేట్ గా సహాయపడుతుంది. కావాల్సిన పదార్థాలు: టేబుల్ సాల్ట్ కొద్దిగా, రెగ్యులర్ షాంపూ. అప్లై చేసే విధానం: కొద్దిగా షాంపూను చేతిలోకి తీసుకొని షాంపూ మీద కొద్దిగా సాల్ట్ ను చిలకరించాలి. ఎక్కువగా ఉండే సాల్ట్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం తలకు అప్లై చేయాలి. జుట్టు పొడవునా అప్లై చేయాల్సిన అవసరం లేదు, కేవలం తలకు మాడకు పట్టిస్తే సరిపోతుంది. తర్వాత తలలో స్క్రాప్ చేయాలి. షాంపూ విత్ సాల్ట్ సున్నితంగా స్క్రాప్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. చుండ్రు సమస్య నివారించుకోవచ్చు. 5 నుండి 10 నిమిషాలు స్క్రాప్ చేసిన తర్వాత రెగ్యులర్ షాంపూ మరియు కండిషనర్ తో తలస్నానం చేయాలి. ఇలా చుండ్రు వదిలే వరకు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.